శాంతా క్రియేషన్స్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. శాంతా క్రియేషన్స్ అని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బీకామ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా 3 పేపర్స్లో అంటే 3 పేపర్స్ ఈ కామర్స్ అండి, అలాగే పిహెచ్పి మైఎస్క్యూఎల్, అలాగే సి లాంగ్వేజ్. సో ఈ 3 పేపర్స్లో మీకు వీడియో ట్యూటోరియల్స్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయదలుచుకున్నాను. జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుని సెలెక్టెడ్ టాపిక్స్ మీకు ఇందులో ఇస్తున్నాయండి, రిపీటెడ్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. టాపిక్స్ కనుక చూసుకుంటే మనకి ఈ నెట్వర్క్ టాపిక్స్లో మెయిన్గా మనకి 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. అవి వాట్ ఈజ్ ఎ నెట్వర్క్, అబౌట్ ఆర్పానెట్, టోపాలజీస్, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్. ఇది ఈ కామర్స్ పేపర్ లాస్ట్ చాప్టర్లో ఉండేటువంటి టాపిక్స్ అండి. ఓకే అండి. ఇప్పుడు నెట్వర్క్ అంటే జనరల్గా మన వాడుక భాషలో తీసుకుంటే ఇతనికి చాలా నెట్వర్క్ ఉంది, ఇతనికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా మందితోటి లింక్ ఉంది అంటే ఏంటి, ఒకరితో ఒకళ్ళు కనెక్షన్ అనమాట. కనెక్షన్ బిట్వీన్ 2 or more persons అలా తీసుకుంటే. అదే కంప్యూటర్ పరిభాషలో తీసుకుంటే నెట్వర్క్ అనేది ఇట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ సర్వర్స్ ఆర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఆర్ ఎనీ నెట్వర్క్ డివైజెస్. ఎటువంటి అయినా నెట్వర్క్ పార్ట్స్, నెట్వర్క్ డివైజెస్ పరికరాలు, లేకపోతే పెరిఫరల్స్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ ఆర్ అదర్ డివైజెస్, ఎటువంటి కంప్యూటర్ రిలేటెడ్ డివైస్ అయినా కనెక్టెడ్ టు వన్ అనదర్, ఒకటితో ఒకటి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. దేనికోసం? టు అలౌ ద షేరింగ్ ఆఫ్ డేటా షేరింగ్ కోసం 2 or more డివైజెస్ ఏవైనా సరే కంప్యూటర్ రిలేటెడ్ డివైజెస్ మీరు కనెక్ట్ చేస్తే దాన్ని ఒక నెట్వర్క్ అని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఎందుకని చెప్పబడుతుంది? ఇంటర్నెట్ ద్వారానే కదండి మనం ఒకళ్ళు మనం కనెక్ట్ చేసుకుంటూ, డేటా అనేది షేర్ చేసుకుంటూ, మెయిల్స్ చేసుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఉంటున్నాం. కనెక్షన్ బిట్వీన్ 2 or more సిస్టమ్స్ వరల్డ్ వైడ్ ఈజ్ ఏ ఇంటర్నెట్ అంటాం. అగైన్ యూజింగ్ ఇంటర్నెట్ వీఆర్ కనెక్టింగ్ టుగెదర్ విత్ అవర్ ఫ్రెండ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫేస్బుక్. అంతే కదండి, ఫేస్బుక్ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ పిక్చర్ గమనిస్తే కనుక నెట్వర్క్ అనేది కొంచెం ఐడియా రావచ్చండి మీకు. చూడండి, ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే బయట నుంచి మీకు నెట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి మీకు 82.10.250.19 అనే ఒక పబ్లిక్ ఐపీ ఉదాహరణ తీసుకున్నాడండి. ఆ ఐపీ అడ్రస్ తోటి మీ దగ్గర ఉండేటువంటి రౌటర్, మీ సిస్టమ్ దగ్గర మీ ఇంట్లో ఉండేటువంటి రౌటర్కి కనెక్ట్ చేయబడుతుంది ఒక వైర్ ద్వారా. అలాగా కనెక్ట్ చేసిన తర్వాత ఆ రౌటర్ నుంచి రౌటర్కి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్, అంటే అది మీకు సంబంధించిందనమాట. పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా బయట నుంచి వచ్చిన ఇంటర్నెట్ మీకు కనెక్ట్ చేసిన తర్వాత రౌటర్ ద్వారా డిఫరెంట్ డివైజెస్కి మీరు పాస్ చేయాలంటే ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవసరం అవుతుంది. ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ గమనిస్తే అక్కడ రౌటర్కి 192.168.0.1 అలాగా ఆ ఐపీ అడ్రస్ రౌటర్కి సంబంధించింది అనమాట, ప్రైవేట్. అది ఎవరికి షేర్ చేసేది కాదు. సో ఆ ఐపీ అడ్రస్ ద్వారా డిఫరెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే డివైజెస్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి సీరియల్గా మనం ఇచ్చుకుంటూ వెళ్తారు. అక్కడ మీరు గమనిస్తే 192.168.0.101 అనేది ల్యాప్టాప్కి ఇచ్చారండి, వైఫైకి. అది వైఫై కనెక్షన్. రౌటర్ అనేది అది వైఫై రౌటర్, రైట్. పైన ల్యాప్టాప్ వైఫై తోటి కనెక్ట్ చేసి ఉంది. అట్లాగే దాని పక్కనే డెస్క్టాప్ కూడా కేబుల్, ఈథర్నెట్ కేబుల్ అంటామండి, దాని ద్వారా ఈ రౌటర్ నుంచి కనెక్ట్ చేసి ఉంది. దానికి ఒక సెపరేట్ ఐపీ అడ్రస్. అలాగే ప్రింటర్ కూడా 192.168.0.11 అని చూస్తున్నారు. ఆ ప్రింటర్ కూడా ఈథర్నెట్ కేబుల్ ద్వారా సెపరేట్గా కనెక్ట్ చేస్తుంది. అలాగే అదే రౌటర్ నుంచి ఒక ప్లే స్టేషన్ మ్యూజిక్ ప్లే స్టేషన్, దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ తోటి కనెక్ట్ చేసింది.
గమనిస్తే స్మార్ట్ ఫోన్ కూడా వైఫై ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్నారు రౌటర్ నుంచి. అలాగే ఇంకొక డెస్క్టాప్ కూడా 192.168.0.102 అనే ప్రైవేట్ ఐపీ అడ్రస్కి కనెక్ట్ చేస్తుంది. ఇలాగా ఒక రౌటర్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్ కానీ, పెరిఫెరల్ డివైజెస్ కానీ, ఫోన్స్ కానీ, ఇలాగ ప్లే స్టేషన్స్ కానీ మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ రౌటర్ సహాయం చేస్తుంది. అంటే ఈ డివైస్ అన్నీ కూడా ఇప్పుడు నెట్వర్క్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయండి. అంటే 2 or more డివైజెస్ ఇవన్నీ కూడా 2 కంటే ఎక్కువ డివైజెస్ కదండి కొన్ని. సో ఈ డివైజెస్ అన్నీ కూడా ఇప్పుడు నెట్వర్క్లోనే ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకదానికి షేర్ చేసుకుంటూ ఉండొచ్చు డేటాని. సో అంచేత ఇది నెట్వర్క్ అయిందండి. మీకు కొంచెం ఇప్పుడు క్లియర్గా ఏమైనా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఆర్పానెట్ అండి. ఆర్పానెట్ అనేది అమెరికన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అండి. వెరీ ఇంపార్టెంట్ నెట్వర్క్. మనం ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నా ఉంటే కారణం ఈ నెట్వర్క్ అండి. ఆర్పానెట్ ద్వారానే మనం ఇప్పుడు ఇంటర్నెట్ అనేది మనకు లభ్యమైంది. సో ఇట్స్ ద ఫస్ట్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మిడ్ 1960s. ఫస్ట్ నెట్వర్క్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఎవరైతే మరి యుఎస్ మిలిటరీ ఏజెన్సీ అండి. యుఎస్ మిలిటరీ ఏజెన్సీ వాడి యొక్క డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యన ఇన్ఫర్మేషన్ అనేది, ఒక మెసేజ్ అనేది కాన్ఫిడెన్షియల్గా కొంచెం సెక్యూర్డ్గా షేర్ చేసుకోవడం కోసం, ఒకళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ షేర్ చేసుకోవడం కోసం ఈ ఆర్పానెట్ అనే ఒక నెట్వర్క్ని 1960sలో ఆ ఏజెన్సీ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో బేస్డ్ ఆన్ దట్ ఆర్పానెట్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఆఫ్ కోర్స్ ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ ఈ ఆర్పానెట్ అనే నెట్వర్క్ ద్వారా మనకి రావడం జరిగిందండి. ఓకే. టోపాలజీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కంపల్సరీ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ సెట్ ఆఫ్ రూల్స్ యూజ్డ్ ఫర్ కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్ ఈజ్ కాల్డ్ టోపాలజీ. అంటే నెట్వర్క్ అనేది 2 or more డివైజెస్ కనెక్ట్ చేయడం నెట్వర్క్ అన్నారు. ఆ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఫాలో అవుతూ కనెక్ట్ చేస్తూ ఉండాలండి. ఆ రూల్స్ చెప్పేది టోపాలజీ అని అంటాం. ఏ సెట్ ఆఫ్ రూల్స్ యూజ్డ్ ఫర్ ఏ కనెక్షన్ ఆఫ్ 2 or more డివైజెస్. ఏవైనా 2-3 డివైజెస్ కంటే ఎక్కువ ఏవైనా డివైజెస్ను మీరు కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతూ, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కనెక్ట్ చేయడాన్ని టోపాలజీ అంటాం. అవి ముఖ్యంగా 5 అని చెప్పుకోవచ్చండి. రింగ్, స్టార్, మెష్, బస్ అండ్ హైబ్రిడ్ ఆర్ డిఫరెంట్ టోపాలజీస్ యూజ్డ్ ఫర్ కనెక్షన్ ఆఫ్ 2 or more సిస్టమ్స్ ఆర్ ఎనీ డివైజెస్ టు ఫామ్ ఏ నెట్వర్క్. రింగ్, స్టార్, మెష్, బస్, హైబ్రిడ్ ఇవి టోపాలజీస్ ముఖ్యంగా మనం తీసుకుని ఆ రూల్స్ ఫాలో అవుతూ కనెక్ట్ చేస్తామండి. బై వన్ ఒకసారి చూద్దామండి. రింగ్ టోపాలజీ అంటే ఈచ్ డివైస్ ఈజ్ కనెక్టెడ్ విత్ 2 డివైజెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఒక డివైస్ తీసుకుని ఆ డివైస్ 2 డివైజెస్కి అటు ఇటుగా మీరు కనెక్ట్ చేస్తే కనుక దాన్ని రింగ్ టోపాలజీ కింద చూస్తామండి. అలాగే స్టార్ టోపాలజీ అంటే ఈచ్ డివైస్ ఈజ్ కనెక్టెడ్ టు సెంట్రల్ డివైస్ కాల్డ్ హబ్ ఆర్ స్విచ్ అని తీసుకోవచ్చండి. అంటే ఆ హబ్ అనేది సెపరేట్ డివైస్. ఇందాక మీరు స్విచ్ చూసారు, రౌటర్ చూసారండి, సేమ్ అలాగే ఉంటుందండి. కాకపోతే హబ్ ఆర్ స్విచ్ ఈజ్ డిఫరెంట్. సో ఈ హబ్ అనే ఒక పరికరానికి ప్రతి డివైజు కూడా కనెక్ట్ చేసి ఉంటాయండి. నెక్స్ట్ మెష్ టోపాలజీ. ఇక్కడ ఈచ్ డివైస్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీ డివైస్ ఆన్ ద నెట్వర్క్. అంటే ప్రతి డివైస్ ఆ నెట్వర్క్లో ప్రతి డివైస్ తోటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అంటే ఇంటర్లింక్డ్ అనమాట. నెక్స్ట్ చూస్తే బస్ టోపాలజీ అయితే ఈచ్ డివైస్ నెట్వర్క్లో ఉండే ప్రతి డివైస్ కూడా ఒక మెయిన్ కేబుల్కి కనెక్ట్ చేసి ఉంటాయండి. మెయిన్ కేబుల్, ఆ కేబుల్ కనుక ఎక్కడైనా బ్రేక్ అయితే అసలు నెట్వర్క్ అనేది రాదు. ఇంటర్నెట్ అనేది ప్రతి ఏ సిస్టమ్కి ఏ డివైస్కి రాదు. మెయిన్ కేబుల్ కనెక్ట్ చేసి ఉంటుంది ప్రతి డివైస్ బస్ టోపాలజీలో. అలాగే హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏం లేదండి, సింపుల్. ఏదైనా 2 లేక 3 అలాగా 2 or more టోపాలజీస్ పైన ఉన్న రింగ్ కానీ, స్టార్ కానీ, మెష్ కానీ, బస్ కానీ ఏవైనా కలయికతోటి కూడి మీరు నెట్వర్క్ ఫామ్ చేస్తే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటాం. అంటే ఎనీ కాంబినేషన్ ఆఫ్ 2 or more అదర్ టోపాలజీస్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ టోపాలజీ. ఉదాహరణ చూస్తే స్టారు ప్లస్ మెష్ లింక్ చేసి కనెక్ట్ చేస్తే నెట్వర్క్ ఫామ్ చేస్తే అది హైబ్రిడ్ అనొచ్చు. లేకపోతే బస్సు ప్లస్ స్టార్ కనెక్ట్ చేసి నెట్వర్క్ ఫామ్ చేస్తే దాన్ని హైబ్రిడ్ అనొచ్చు. ఓకే అండి. మీకు పక్కన మీకు నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఇస్తున్నాను. ఆ డయాగ్రామ్లో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఎలా నెట్వర్క్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి రింగ్, స్టార్, మెష్, బస్, హైబ్రిడ్. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్, లాస్ట్ టాపిక్, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని తీసుకుంటే మీరు మీ ల్యాపీ కానీ లేకపోతే మీ పీసీ కానీ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక వీడియో కానీ లేకపోతే ఈ యూట్యూబ్ వీడియో మీరు చూసేటప్పుడు జనరల్గా
మీకు ఆ డేటా అనేది అంటే ఇంటర్నెట్ డేటా అనేది ఒక సర్వర్ నుంచే వస్తూ ఉంటుందండి. అంటే మెయిన్ సర్వర్ నుంచి మీ సిస్టమ్ అనేది క్లయింట్ సిస్టమ్ అంటాము. మీరు వాడే ల్యాపీ కానీ, పీసీ కానీ క్లయింట్ సిస్టమ్. అంటే సర్వర్ నుంచి క్లయింట్ సిస్టమ్‌కి డేటా వస్తుంది. సర్వర్ నుంచి క్లయింట్ సిస్టమ్‌కి డేటా వచ్చే ఈ ప్రక్రియలో మీడియేటర్స్ కింద మధ్యలో ప్రాక్సీ సర్వర్స్ అనేవి ఉంటాయండి. ప్రాక్సీ సర్వర్, ప్రాక్సీ నెట్వర్క్ సర్వర్స్. అవేంటంటే డైరెక్ట్‌గా మెయిన్ సర్వర్ నుంచి మీ సిస్టమ్‌కి రావడానికి మధ్యలో ఇవి మీడియేటర్స్ కింద డేటాని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే దేర్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్, నెట్వర్క్ సిస్టమ్స్ అనమాట. సో ఆ ప్రాక్సీ సర్వర్స్ సహాయంతో మనకి డేటా మెయిన్ సిస్టమ్స్ నుంచి అలా క్యారీ అవుతూ చాలా ప్రాక్సీస్ దాటుకుంటూ మీ సిస్టమ్కి వస్తుంది. నెట్వర్క్ అని అంటున్నాం. అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ కనెక్టింగ్ సిస్టమ్ టు సిస్టమ్ ఫర్ దేనికండి, డేటా షేరింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఈజ్ నెట్వర్క్. దాన్నే మళ్ళీ మనం తిరిగి ఏమని చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఏ ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. సో మనకి ఉదాహరణగా తీసుకుంటే ఫేస్బుక్ అనేది పెద్ద నెట్వర్క్ అండి. ఇట్ ఈస్ ఏ బిగ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్తారు. సో ఉదాహరణ ఆ ఫేస్బుక్ తీసుకుంటే ఇట్లాగా మనకి డిఫరెంట్గా ఒకరి నుంచి ఒకరికి అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లాగా నెట్వర్క్ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓవరాల్ ఇండియాలో చూస్తే కనుక ఇట్లా మనకి ప్రతి సిస్టము ఉంది. సో మీ మొబైల్‌లో కూడా చూడొచ్చండి. మీ మొబైల్‌లో నెట్వర్క్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే అక్కడ ఒక ప్రాక్సీ అని చెప్పేసి ఉంటుంది. అంటే మెయిన్ సర్వర్ నుంచి మీ మొబైల్ డేటా అనేది దగ్గరికి రావడానికి ఆ ప్రాక్సీ సర్వర్ నుంచే మనకి ట్రావెల్ అయ్యి మన డేటా మన సిస్టమ్‌కి చేరుతుందనమాట. సో యూ ఆర్ ద క్లయింట్, అంటే మనం వాడేవాళ్ళం మన క్లయింట్ అంటాం. సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆస్కింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ సిస్టమ్. బయట ఉన్న సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం అడుగుతున్నాం, లేకపోతే సర్వర్కి మనం పంపిస్తున్నాం. సో బయట ఉన్న సిస్టమ్, మెయిన్ సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ చేసుకునే సిస్టమ్నే సర్వర్ అని అంటాం. ఓకే అండి. సో ఈ ప్రాసెస్ అంతా ఇంటర్ కనెక్టింగ్ సిస్టమ్నే మనం ప్రతి సిస్టము ఒక్కొక్క సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియలు ఇలాగా మీడియేటర్స్ మధ్యలో ప్రాక్సీ సర్వర్స్ చాలా ఉంటాయండి. ఈ ప్రాక్సీ సర్వర్స్ సహాయంతో క్లయింట్ నుంచి సర్వర్కి సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందండి. సో మన ఇండియాలో అలా చూస్తే కనుక ప్రతి పాయింట్ నుంచి పాయింట్కి ప్రాక్సీ సర్వర్స్ ఉండడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఏ టాపిక్ ఆఫ్ నెట్వర్క్స్. అర్థమైంది అనుకుంటా అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో రాయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టాపిక్ చూద్దాం.